నెల్లూరు నగరం ఏసీ నగర్లోని మల్లెల సంజీవయ్య పురపాలక పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సతీమణి సంధ్యారెడ్డి తెలిపారు. మల్లెల సంజీవయ్య పురపాలక పాఠశాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలన్నీ త్వరలోనే సంబంధిత అధికారులు మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, మస్తానయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 14వ డివిజన్లోని ఏసీ నగర్లో మల్లెల సంజీవయ్య హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో స్టాఫ్, హెచ్ఎం గారు కానీ స్టాఫ్ కానీ పలు సమస్యల్ని మా దృష్టికి తీసుకొని వచ్చారు. అందులో ఒక మేజర్ సమస్య స్టాఫ్ తక్కువగా ఉండటం. 800 చిల్లర మంది స్టూడెంట్స్ ఉన్నారు స్కూల్లో, కానీ ఉండేది 15 మంది టీచర్సే ఉన్నారు. గతంలో నారాయణ గారు దీన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేసినప్పటి నుంచి కూడా స్టాఫ్ ఇన్ జనరల్గా తక్కువ ఉన్నారు. డెప్యుటేషన్ మీద గతంలో జడ్పీ నుంచి వచ్చున్నారు టీచర్స్. ఈ ఇయర్ అయితే డెప్యుటేషన్ మీద కూడా ఎవరిని అలాట్ చేయలేదు. ఈ డొనేషన్ మీద గండవరం సేతురామరెడ్డి గారి రికమెండేషన్ మీద మల్లెల సంజీవయ్య గారు వచ్చి ఈ స్కూల్కి డొనేట్ చేసి డెవలప్ చేసే దానికోసం డొనేట్ చేశారు. ఒక బ్లాక్ ఆఫ్ బిల్డింగ్ కట్టించారు, ప్లస్ కంప్యూటర్స్ ఇచ్చారు. ఆ రోజు ఆ డెవలప్మెంట్ వల్ల ఈ స్కూల్కి కొంచెం యాడెడ్ అటెన్షన్ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా కూడా ఇప్పుడు బిల్డింగ్స్కి, ఓల్డ్ బిల్డింగ్కి ఉరవటము కానీ పెచ్చులుడిపోవటం కానీ అవన్నీ ఉన్నాయి. అవి కూడా ఏఈ గారికి ఎస్టిమేషన్ వేయమని చెప్పాము. శ్రీనివాసులరెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగింది. తర్వాత నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు, నేను ప్రతిపక్షంలో కార్పొరేటర్ కావటం వల్ల పెద్ద ఎక్కువగా చేయలేకపోయాం ఈ స్కూల్కి. జస్ట్ స్కూల్ బెంచెస్ వరకు ఏమో సప్లై చేసామనుకుంటాను, అప్పట్లో తెప్పించాము. తర్వాత ప్రసాద్ గారు కార్పొరేటర్ అయిన తర్వాత టాయిలెట్స్ కానీ ఇంకా మిగతా కొన్ని పనులు చేశారు, కానీ మేజర్గా చేయలేకపోయామని అనుకుంటాను. ఈసారి దీని మీద ఫుల్ అటెన్షన్ పెట్టి ఈ స్కూల్ని ఒక విధంగా అడాప్ట్ చేసుకున్నట్టుగా ఈ స్కూల్ని డెవలప్ చేయాలనేది మా ఉద్దేశము. దానికోసమే ఈరోజు రావటం జరిగింది. దీని మీద సమస్యల మీద మున్సిపల్ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా ఏమేమి చేయగలము అనే సార్తో డిస్కస్ చేసి ఫర్దర్గా ఏమేమి చేస్తామనేది ఫర్దర్గా తెలియజేస్తాం.